రామ జన్మభూమిలో కూడా రామ్లల్లా అనుకుంటా కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే పెద్ద సంఖ్యలో అయితే వచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా హిందువులు కూడా పెద్ద ఎత్తున ఈ రామ జన్మభూమిని సందర్శించడానికి కూడా వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణకు చెందిన హైదరాబాద్ వాసులు కూడా వీళ్ళ ఈ యొక్క రాకతో ఎలా ఉంది, భక్తుల స్వామివారి దర్శనం కోసం కూడా వచ్చారు, ఎలా ఉందండి? చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పక్కనే సరయూ నదిలో ప్రవాహం ఎట్లా ఉందో ఇక్కడ జన ప్రవాహం కూడా అట్లే ఉంది. చాలా సంతోషంగా ఉంది. మొదటి రోజు రెండో రోజు మాకు దర్శనం దొరకడము చాలా గొప్పగా నిర్మించారు. ఇది మోడీ గారి చలువ వల్లనే ఇది సాధ్యమైంది. 500 సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాటానికి నిన్న ముగింపు పడింది. కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా సంతోషంగా పండుగలాగా చేసుకుంటున్నారు. కాబట్టి మాకు కూడా ఎంతో ఈ జన్మలో మా తరంలో ఇది సాకారం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఉద్విగ్న క్షణాల్లో కూడా రామ మందిర నిర్మాణం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు మాత్రం కూడా సంతోషదాయకం ఉంది. ఎలా అనిపిస్తుంది రామ మందిర నిర్మాణం తర్వాత భక్తులంతా దర్శనం చేసుకున్నాం? రామ జన్మభూమిలో రామ్లల్లా బాలరాముడి ప్రతిష్టాపన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా హిందూయిజం అనేది మేల్కొల్పబడుతుంది. అది మోదీ వల్ల సాధ్యమైంది. కాబట్టి ఇక ముందు భారతదేశం అనేది హిందూ దేశంగా మనకు గుర్తింపు వస్తుంది అనే నమ్మకం మా అందరు కూడా దేశ ప్రజలందరూ కూడా కలిగింది. అమ్మ మీరు చెప్పండి, ఎలా ఉంది? చాలా ఏళ్ళ తర్వాత ఈ జన్మభూమిని అడిపెట్టేసం పోతున్నా, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. మేము ఈరోజు వచ్చి 5 రోజులు అవుతుంది. అంటే మేము వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ అంతా పండగ వాతావరణం లాగానే ఉంది. ఇప్పుడు అంటే నిన్ననే ప్రతిష్టా కార్యక్రమం, నిన్ననే అంతా వీవీఐపీల తాకడీలు ఇవన్నీ ఉండడము, ఈ రోజు నుంచే సామాన్య భక్తులకు కూడా దర్శన భాగ్యం కలగడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ సెక్యూరిటీ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి. అందరు కూడా చాలా మంచిగా రెస్పెక్ట్గా మాట్లాడము చాలా సంతోషంగా ఉంది. ఈ టైంలో ఇక్కడ ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. గత కొంతకాలంగా వివాదాలతో కూడిన తర్వాత ఇప్పుడు రామ మందిర నిర్మాణం జరిగింది. మీరు అక్కడ తెలుగు వారుగా ఇక్కడికి వచ్చారు తెలంగాణ నుంచి దర్శనం కోసం, ఎలా అనిపిస్తుంది, మీరేమనుకుంటున్నారు? వివాదం మన దగ్గర ఉంది కానీ ఇక్కడ ఏమీ లేదండి. ఇక్కడ ముస్లిమ్స్ కూడా అంతా కలిసిమెలిసే ఉంటున్నారంట. కానీ మన దగ్గరనే కొద్దిగా ఉంది. అది తగ్గుతేనేమో ఆల్ ఇండియాలో అన్నీ బాగుపడతారు. ఇక్కడ దర్శనం కానీ అన్నీ బాగానే అవుతున్నాయి. మేము 4 రోజులు అయింది ఇక్కడ వచ్చి. ఇప్పుడే వచ్చాం. ఇప్పుడే నిన్న అంతా విఐపీలు కదా, అందు గురించి రాలేదు. ఇవాళే వచ్చాము. ఇవాళ రాములు చాలా దయ వల్ల దర్శనం అయిపోద్ది అనుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే తెలుగు వారందరికీ శుభవార్త. ఇక్కడ మనము ఆర్యవైశ్య అన్నసత్రం ఏర్పాటు చేశాము. ఒక 2 months బ్యాకే ఇక్కడ అందరు కూడా తెలుగువారు ఎవరు వచ్చినా మన దగ్గర ఉండొచ్చు. భోజన వసతి మరియు రూమ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా వసతి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సేవలను ఉపయోగించుకోవాలని ఈ V3 ఛానల్ ద్వారా మీ అందరినీ వేడుకుంటున్నాం. అలాగే మరొకరు ఉన్నారు, చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? జై శ్రీరామ్. ఇక్కడ ఇప్పుడు అంటే మన దేశంలో కాదు విదేశాలలో కూడా పండుగ వాతావరణం జరిగింది. ఇక్కడైతే ఇంక మాది అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే మేము చాలా వయసు అంటే బార్డర్లో ఉన్నాం కాబట్టి మాకు అదృష్టం తగిలేందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా 4 రోజులు అయింది వచ్చేసి. ఇంకా మేము ఇక్కడ కూడా లంగర్ అంటే మనము అక్కడ అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే అది ప్లేస్ అది మణిపర్వత్లో మన సిద్దిపేట వాళ్ళు మేము కలిసి అక్కడ అన్నదానం చేస్తున్నాము. అక్కడ లంగర్ నెంబర్ 3 అని మనకు అలాట్ చేశారండి. అది థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది ప్రధానంగా మనం చూసుకుంటున్నాం. రామ జన్మభూమిలో కూడా బాలరాముడి యొక్క దర్శనం కోసం తెలుగువారు అయితే పెద్ద ఎత్తున వచ్చారు. దాదాపు 4 రోజుల సంది ఇక్కడ వీళ్ళు వేచి చూస్తున్నారంట. నిన్న జరిగినటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా వారు విఐపీలకు సమయం పట్ల కూడా కొంతవరకు ఇబ్బంది పడ్డా కూడా స్వామి ఎటకేలకు ఈరోజు మాత్రం ప్రత్యేకంగా భక్తులకు మాత్రం దర్శనమిచ్చే విధంగా కూడా ఇక్కడ ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అనుమతించడం వల్ల పెద్ద ఎత్తున కూడా భక్తులకు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా రామ జన్మభూమి నిర్మాణం జరగడం, రామ్లల్లా నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఇలాంటి ఒక ఉద్విగ్న క్షణాలు కూడా తెలుగువారందరితో పాటు కూడా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు కూడా గర్వించే విషయంగా భావిస్తున్నారు.